తిరుమల లడ్డు కల్తీపై టీటీడీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సీఎంతో ఆయన నివాసంలో టీటీడీ ఈవో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. లడ్డు కల్తీకి సంబంధించి ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై చర్చించారు. శ్రీవారి ఆలయ సంరక్షణపై పలు సూచనలను సీఎం దృష్టికి ఈవో తీసుకువెళ్లారు. కాగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు మహాశాంతి యాగాన్ని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోని యాగశాలలో అర్చకులు హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహాశాంతి హోమాన్ని నిర్వహించనున్నారు. ముందుగా మహాశాంతి యాగం, వాస్తు హోమం నిర్వహిస్తారు. చివరిగా పంచద్రవ్యాలతో సంప్రోక్షణ నిర్వహించనున్నారు. శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్కరోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సాంప్రదాయాలు కాపాడాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, రేపు తిరుమలలో శ్రీవారి ఆలయంలో మహాశాంతి యాగాన్ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఏదైతే టీటీడీ ఈవో శ్యామలరావు, మరోపక్క అడిషనల్ ఈవో వెంకటేష్ చౌదరి కూడా కాసేపు క్రితం ముఖ్యమంత్రికి కలిసి నివేదిక సమర్పించడం కూడా జరిగింది. మరోపక్క ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి కూడా ఏ విధంగా కల్తీ జరిగింది, సో దీనికి ఎవరెవరు బాధ్యులు ఉన్నారు, సో దీనిపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఆలయం సంబంధించి భక్తుల మనోభావాలకు సంబంధించి కూడా ఎటువంటి దెబ్బతీయకుండా కూడా దీనికి ఏ విధంగా చేస్తే బాగుంటుందని సలహాలు, సూచనలు కూడా ఈవో నివేదించారు. ముఖ్యమంత్రి కూడా కాస్త టైం స్పెండ్ చేసి కూడా ఈవో ఇచ్చిన నివేదిక ప్రకారం కూడా మళ్ళీ పాలక మండలి ప్లస్ వేరే సలహాలు కూడా తీసుకున్నట్టు జరుగుతుంది. మరోపక్క దీన్ని సిబిఐకి అప్పగించాలా, సిఐడికి అప్పగించాలా కూడా అని కూడా ముఖ్యమంత్రి డీజీపీతో కూడా చర్చిస్తుందని కూడా తెలుస్తుంది. మరోపక్క దీన్ని ఎంతవరకు ఇష్యూని క్లోజ్ చేయాలి, ముందు దీన్ని ఆలయ పవిత్రకు సంబంధించి కూడా ఎటువంటి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి కూడా ముఖ్యమంత్రి ఆలోచించి తగు నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరోపక్క డీజీపీ కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలి. ఇది ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశం ఇది. సో కల్తీ బయట రాష్ట్రాలకు సంబంధించి జరిగింది కాబట్టి అక్కడి నుంచి మనం పోలీస్ సిబిఐకి అప్పగిస్తే లేదా సిఐడికి అప్పగిస్తే ఏ విధంగా దీనికి పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా ముఖ్యమంత్రి ఈవోతో అడిషనల్ ఈవోతో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మరోపక్క దీన్ని ఏమైనప్పుడు కూడా రేపటి వరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఆలయానికి సంబంధించి కూడా సంరక్షణ చేసి ఆలయాన్ని శుద్ధి చేస్తారని కూడా పలు సలహాలు కూడా ఆలయ సలహా మండలి కూడా చంద్రబాబుకు నివేదిక ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. आयुरसि विश्वायुर